ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. గురూజీ నమస్తే. శ్రీమాత్రే. గురూజీ, ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు రాజకీయాల్లో, అంటే రాజకీయ నాయకుల గురించి కానీ సినిమా యాక్టర్స్ గురించి కానీ చాలామంది కొంతమంది పండితులు, జ్యోతిష నిపుణులు వీళ్ళంతా కూడా వాళ్ళ భవిష్యత్తును చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని జరుగుతున్నాయి ఏదైనా కానీ. అయితే మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు కూడా జ్యోతిష పండితులే, సరే మీతో కూడా ప్రయత్నంగా చేద్దాం అని చెప్పి అడుగుతున్నాను. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు బాగా పోటీ పడుతున్నారు, అంటే బాగా పోరాడుతున్నారు, రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. సో కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొంతమంది అనుకూలంగా చెప్తారు, కొంతమంది ప్రతికూలంగా చెప్తారు, కొంతమంది ఆయన జీవితంలో కాలేడు అది ఇది అని చెప్పి ఇట్లా జీవితకాలంలో సీఎం కాలేడు అని అట్లా అంటాం. కానీ కొన్ని ఏదైనా కానీ ఒక్కొక్కటి, అంటే సమాజంలో ఏదైనా కానీ దానికి రాసిపెట్టి లేకపోయినా కానీ భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటే అసలు మొత్తం సుప్రీం ఆయనే కాబట్టి ఆయన ఏదైనా ఇవ్వగలుగుతాడు అనేటువంటిది మన ధర్మం చెప్తుంది. మన హిందూ ధర్మం అంతే, మన హిందూ ధర్మం. ఆయన సుప్రీం కాబట్టి. సో ఇప్పుడు మీకు నేను అడిగేదేదో అర్థమైంది మీకు. ఎందుకంటే ఆయన యొక్క జీవితం కానీ, అంటే ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు? ముందుగా మీరు అడిగినటువంటిది, అంటే ఇది చెప్తే ఎక్కడ ట్రోల్ చేస్తారో, ఎక్కడ ఏ రకంగా ఆడుకుంటారో అనేటటువంటి నాకు తెలియదు. కానీ మీరు అడిగిన దానికైతే నా ధర్మం నేను చెప్పాలి. కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను మీ దగ్గర ప్రస్తావిస్తాను, ఎందుకంటే ఇది సభాముఖంగా ఎంతోమంది చూస్తారు కాబట్టి కొన్ని విషయాలు మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు, ఎంతోమంది జ్యోతిష్కులు చెప్పారు అనేది కాకుండా వాళ్ళ పద్ధతి ప్రకారము, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్పారు అంతే. కానీ నా సిద్ధాంతం ప్రకారం నేను ఏం చెప్తాను అంటే, వాళ్ళందరూ జాతకపరంగా మీ జాతకంలో ఇది లేదండి, అది లేదండి, మీరు ఇచ్చేసుకోండి అంతెందుకు నేనే చెప్తాను. మీ జాతకంలో ఏదైనా లోపం ఉంది అనుకోండి, మీరు ఫలానా ఈ పరిహారం చేసుకోండి అని చెప్తాము. ఆ పరిహారం ద్వారా మీకు ఆ యోగం కలుగుతుంది అని చెప్తాము. అలాగే మీరు అడిగినట్టుగా ఈ కళ్యాణ్ బాబు గారు, అసలు నిజానికి ఆయన పేరు కళ్యాణ్ బాబు. పవన్ అనేటటువంటి నామధేయము, పవనసుతుడు, ఆంజనేయ స్వామి ఎక్కువగా విశ్వసిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నామకరణం చేశారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ యోగం లేకపోతే మొదటగా దీంట్లో అడుగు పెట్టేవాళ్ళు కాదు. అంతే. ఆ యోగం వచ్చింది కాబట్టే రాజకీయంలో అడుగుపెట్టారు. ఇది మొదటి ప్రస్తావన అందరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుస్తాడు గెలవడు అనేటటువంటిది ఇటు జ్యోతిష ప్రకారంగా చూసుకుంటే గనక కొంత పర్సెంట్ వరకు మాత్రమే చూసుకోవాలి. పూర్తిగా జ్యోతిషాన్ని మనం నమ్మకూడదు. ఎందుకంటే పూర్తిగా దేనిని నమ్మకూడదు. ఎందుకంటే జ్యోతిషం కూడా కొన్ని రకాలుగానే మనకు ఉపయోగపడుతుంది. పరిహారాలు చూపించడానికి, పరిహారాలు అంటే ఒక అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తి వెలుగుని ఏ విధంగా చూడగలుగుతాడు, అలాగే ఒక చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితాన్ని ఏ రకంగా మార్చుకోగలుగుతాడు, అంటే వెలుగులోకి రాగలుగుతాడు అని చెప్పగలిగేటటువంటిదే జ్యోతిష శాస్త్రం తప్ప నీ జీవితంలో ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అని ఎప్పుడూ కూడా ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకంటే జరుగుతుంది జరగదు అనేటటువంటిది పాప పుణ్యాలను బట్టి, కర్మానుసారం బట్టి, అతడు చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి ఎన్నో రకాలుగా కలిస్తేనే ఒక జ్యోతిష్యం అవుతుంది తప్ప జ్యోతిష్యులు ఈ రకంగా ఉంది కదా, ఈ రకంగా చేసుకుంటే నీకు ఈ రకంగా అవుతుంది కదా అని ఎప్పుడు మనము 100% ఏది జరగదు సృష్టిలో. అసలు సృష్టిలోనే 100% ఇది. ఏదైనా కూడా 90%, 91%, 10% మనిషి చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక చదువు కోసం నా దగ్గరికి వచ్చాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక ప్రశ్న వేశారు, ఏమని, అయ్యా మా అబ్బాయి అసలు చదవడం లేదండి, అసలు మా అబ్బాయికి జాతకంలో చదివే యోగం ఉందా లేదా అని ఒక ప్రశ్న వేశారనుకోండి. అయ్యో నీ బిడ్డకేంటమ్మా, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, చాలా అద్భుతంగా ఉంటుంది, చదువులో చాలా రాణిస్తాడు, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకమ్మా అని చెప్పేసి ఆ పిల్లవాడి ముందర నేను చెప్పాననుకోండి. ఆ పిల్లవాడు ఏమంటాడు అని అంటే, నాకు పంతులు గారు చెప్పారు కదా నా జాతకంలో చాలా అద్భుతమైనటువంటి విద్యాభ్యాసం ఉంది అని చెప్పి నేను చెప్పి ఆ పిల్లవాడి ముందర చెప్తే అతను ఏం చేస్తాడు, ఎలాగో నేను చదివినా చదవకపోయినా నా జాతకంలో రాసిపెట్టుంది కదా, హాయిగా తడిగుడ్డ వేసి పడుకుందాం అనుకుంటే ఆ పిల్లవాడు ఏం చదవకుండా పోయి ఎగ్జామ్ రాస్తే ఏమైనా అర్థం ఉంటుందా దాంట్లో? ఏమీ ఉండదు. అలాగే జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఎదుటివారు చెప్పిందే కాకుండా భవిష్యత్తులో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీరు అన్నారు, ఆ వ్యక్తి రాజకీయ యోగం లేకపోతే అసలు ఈ వ్యవస్థకే వచ్చేటటువంటి వాడు అడుగు పెట్టేవాడు కాదు. రాజకీయ యోగం ఉంది కాబట్టి అడుగు పెట్టాడు. అలాగే ఎంతోమంది యొక్క ప్రజలు
కొన్ని కోటాను కోట్ల మంది అతన్ని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు అంటే అతని వెనుక ఎంత శక్తి లేకపోతే అంతమంది నమ్ముతారు. ఇప్పుడు జీవితంలో చూడండి, ఎప్పటికైనా ఒక వ్యక్తి గురించి పూర్తిగా పాజిటివ్ ఉండదు, పూర్తిగా నెగిటివ్ ఉండదు. పాజిటివ్ నెగిటివ్ అనేటటువంటిది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం తప్ప. రాజకీయంలో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని అంటే రాజకీయంలో తప్పకుండా విజయకేతనం ఎగరవేసేటటువంటి అవకాశాలు పుష్కలంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జ్యోతిష్యం కొంతసేపు వరకు పక్కన పెడితే మానవతావాదం ఒకటి, చేసే సహాయ గుణం ఒకటి, అలాగే తన ఐహిక సుఖాలు ఇహభోగ సుఖాలు అన్నీ వదులుకొని ప్రజల కోసం ముందుకొచ్చి నేను సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అని అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అని అంటే ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పనులను గుర్తించి ఆ పనులు ఇక ముందైనా చేస్తాడు అనేటటువంటి అభిప్రాయం వస్తేనే ఎవరైనా ఓటు వేస్తారు. మెయిన్ ఓటు బ్యాంక్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఒక వ్యక్తి అవన్నీ వదులుకొని వచ్చాడంటే ప్రజలకు ఏదో చేద్దాము అనే ఒక తాపత్రయం నుండి వచ్చినటువంటి వాడే పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఎంతోమంది విమర్శిస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ మీరు నాకు అడిగినటువంటి దానికి సమాధానం ఏంటంటే ఒకవేళ ఆయన తలుచుకుంటే కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ అతనికి ఉంటే తప్పకుండా నెక్స్ట్ సీఎం తప్పకుండా అవుతాడండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరో ఏదో అంటే జాతకపరంగా ఏం చెప్తున్నారు నాకు తెలియదు, కానీ జాతకాన్ని మార్చే శక్తి కూడా అతను చేసేటటువంటి మంచి పనులకు ఉంటుంది. సత్కర్మల ద్వారా తప్పకుండా ఉంటుంది. సత్కర్మలు చేస్తే జాతకం ఏంటంటే భగవంతుడే తల వంచుతాడు. అలాంటి గొప్పనైనటువంటి భగవంతుడు తోడై ఉంటాడు. ఆ భగవంతుడే తోడుగా ఉంటే ఈ ఇన్ని జాతకాలు వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఎందుకంటే కొన్ని పుణ్యగుణాల ద్వారా, పూర్వజన్మ కర్మానుగుణం ద్వారా జాతకాన్ని మార్చే శక్తి కూడా సత్కర్మలకు ఉంటుంది. అలాంటి సత్కర్మలలో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన జీవితాన్ని, తన ఐహిక భోగ సుఖాలన్నింటిని పక్కన పెట్టి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ప్రజల కోసం గడుపుతున్నాడు అంటే ఆ వ్యక్తికి మనం సెల్యూట్ చేయాలి. అంత గొప్పనైనటువంటి వ్యక్తి. నేను చెప్తున్నాను కదండి, సరైనటువంటి గైడెన్స్ గనక ఉండి సరైనటువంటి మార్గంలో గనక వెళితే తప్పకుండా 100% పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జాతకం అంటారా, అది మనిషి నమ్మడానికి, మనం చేసుకునే కొన్ని సత్కర్మలకు ఒక కీలకం అంతే తప్ప పూర్తిగానే జాతకాన్ని రాజయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ఇప్పుడు నేను కూడా చూశాను, పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయానికి పనికి రారు అనేటటువంటి వ్యక్తులకు కూడా నేను ఒకటే సమాధానం చెప్తాను. రాజకీయానికి పనికి రారు అనేటటువంటి విషయాన్ని ఎవరు మాట్లాడకూడదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఏమవుతాడు అనే, ఇప్పుడు అంతెందుకు నరేంద్ర మోడీ టీ కప్పులు ఇచ్చారు, ఛాయ్ సప్లై చేశారు. అతను ఛాయ్ ఇచ్చేటప్పుడు, టీ ఇచ్చేటప్పుడు ఎవరైనా అనుకున్నారా అతను ప్రధాని అవుతాడని? అంతే కదా, ఎవరు అనుకున్నారు? అనుకోలేదు కదా. ఇప్పుడు కూడా అనుకోకుండా పరిస్థితులు ఎటువైపు తిరుగుతాయి అనేటటువంటిది ఎవరి చేతిలో లేదు. యూనివర్సల్ గాడ్ అంతే, అతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది చెప్పారు, రేపు సడన్గా సీఎం అయిపోయారు, వీళ్ళందరూ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అది అంతా కూడా కొన్ని ఎలా ఉంటాయంటే జాతకాన్ని నమ్మద్దు అని నేను చెప్పను. జాతకాన్ని నమ్మాలి, కానీ గుడ్డిగా నమ్మకూడదు. నేను ఎప్పటికైనా ఒకటే చెప్తాను, గుడ్డిగా దేని నమ్మకూడదు. ఏదైతే ఉందో దాని పరిష్కారం చూపించే మార్గం మాత్రం అంతేనండి. పరిష్కారం చూపించేటటువంటి, ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఆకలికి విరుగుడు ఏంటి? అన్నం తినాలి, లేదంటే ఏదో ఒక ఆహార పదార్థం లోపల వేస్తేనే ఆకలికి విరుగుడు. అది అన్నం వేస్తావా, లేదంటే బ్రెడ్ జామ్ తింటావా, లేకుంటే టీ తాగుతావా, ఈ చిరుతిళ్ళు ఏదో ఒక తింటున్నావు అంటే ఏది తిన్నా కూడా ఆకలి అయితే తీరుతుంది కదా. అలాగే జాతకం కూడా మనకి ఏంటి అంటే ఒక మార్గాన్ని చూపించేటటువంటిదే తప్ప ఇందులో నువ్వు ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు ఇది అయిపోతావు అని ఎప్పుడూ కూడా ఎవ్వరికి చెప్పకూడదు. అలా చెప్తే ఆ మనిషిని మనం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాము, లేదంటే ఆ మనిషిని భయపెట్టి మనం అతన్ని వాడుకుంటున్నాము అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అందుకనే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు 100% అతడు సీఎం అయ్యేటటువంటి యోగాలు, గుణాలు తప్పకుండా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయండి. లేదు అని, ఎందుకంటే ఇప్పుడు మనము 2023లో అడుగు పెట్టాము, మనకి ఎలక్షన్స్ ఎప్పుడు 2024లో. అప్పటి వరకు ఏవి తారుమారు అవుతావు ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? రేపటి భవిష్యత్తు గనక మనం ముందే చెప్పగలిగినట్టయితే మనకు ఇవన్నీ కూడా ఏదైనా చెప్పగలుగుతాం కదా. రేపటి రోజు మనకు ముందే తెలిస్తే రేపు నాకు ఈ విధంగా చెడు జరుగుతుంది కదా, నేను ఇంట్లోనే కూర్చుంటానని అనుకుంటాను. భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి వ్యక్తి, ఎంతో మానవతావాది ఉన్నటువంటి వ్యక్తి. ప్రజలంటే
తన ప్రజలను ఏదో రకంగా మార్పు చేయాలి, ప్రజలను ఒక మంచి వైపు కానీ ఒక రాజకీయ సంక్షేమం కానీ ఇలాంటివన్నిటినీ కూడా చాలా దగ్గరలో తీసుకొచ్చేటటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది ఇంకోటి విమర్శను చూడవచ్చు, చిరంజీవి గారే ఓడిపోయారండి, పవన్ కళ్యాణ్ గారు ఎంత. ఇక్కడ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి, భావాలు ఎలా గెలిచారు, ఇలా ఎన్నో, ఇద్దరికి చాలా వేరియేషన్ ఉంది. ఇద్దరికి కూడా ఇప్పుడు ఈయన యొక్క మానవతావాదం వేరే, చిరంజీవి గారి కానీ ఎవరిది వాళ్ళే. ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు పోల్చి మాట్లాడతారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు మనిషి కింద పడిపోతున్నాడంటే ఇంకా కిందికి లాగేయాలని చూసేటటువంటి ప్రస్తుత సమాజం మనది. కానీ నేను చెప్తున్నాను కదండి, పవన్ కళ్యాణ్ గారికి మంచి గైడెన్స్ గనక ఉండి రాజకీయంలో ఒక మంచి గురువు దొరికారనుకోండి, వి విల్ బి 100% సక్సెస్ఫుల్ మ్యాన్. తప్పకుండా నా లెక్క ప్రకారం అయితే తప్పకుండా సీఎం అయ్యేటటువంటి యోగాలు ఉన్నాయి. అవి ఎప్పటికో ఒకప్పుడు తప్పకుండా ఆ స్థానంలో కూర్చుండేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది చిరస్థాయిగా నిలబడేటటువంటి మాట. తప్పకుండా మీరు రాసి పెట్టుకోండి. చూసే వాళ్ళకు కూడా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి గనక సీఎం పదవి గనక వస్తే ప్రజలు చాలా అదృష్టవంతులు. అది నేను చెప్పడం కాదు, ప్రజలు అనుభవిస్తారు. ఇప్పుడు ఇక్కడ పేర్లు ప్రస్తావన వేస్ట్ కానివ్వండి, అంటే కొంతమందికి అప్పుడు అందరూ అధికారం అనుభవించారు. కొత్త వాళ్లకు మనము అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారో అనేటటువంటిది ప్రజలందరూ చూస్తారు కదా. ఎవరి పరిపాలన మంచిది, ఎవరి పరిపాలన ఏ రకంగా ఉంది అనేటటువంటి చూస్తారు. ఎప్పుడైనా పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అలాగే వాళ్ళ రాజకీయంలో కూడా పాతది పోయి కొత్తదనం కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్తదనం రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాము అని అనుకున్నాను, దగ్గర దాకా వెళ్ళాను, కానీ అక్కడ వరకు వెళ్ళలేకపోయాను. కానీ నిజంగా చెప్తున్నాను కదా, నాకు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పర్సనల్గా కలుస్తాను, పర్సనల్గా మాట్లాడతాను. నిజంగా చెప్తున్నాను కదా. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చేయవలసినటువంటి చిన్న కొన్ని పనులున్నాయి. అవి గనక చేస్తే తప్పకుండా సీఎం అవుతారండి. ఇది మాత్రం 100%. ఆ పనులు ఏంటో నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, అనవసరంగా విమర్శలు వస్తాయి. అవి చెప్పకుండా నేను పర్సనల్గా కలుద్దాము, నేను మాట్లాడదామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. ఆ భగవంతుడు, ఆ తల్లి, ఆ జగన్మాత అనుగ్రహిస్తే తొందరలోనే కలిసి నేను పవన్ కళ్యాణ్ గారికి నా వంతు నేను చెప్పవలసినటువంటి 4 మాటలు చెప్తాను. తప్పకుండా 100% పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం మాత్రం ఖాయం. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. చాలా సంతోషం గురుగారు, ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి మంచి పవర్ఫుల్ వర్డ్స్ చెప్పారు, మంచి పూనకం తెప్పించారు. డెఫినెట్గా మీరు అనుకున్నది కూడా ఆయన కలుస్తారు, తప్పకుండా కలుస్తారు. ఇంకోటి మీరు ఇక్కడ చెప్పారు ఏంటంటే, ఫ్యాన్స్ ఫాలోవర్స్ వీళ్ళు ఇంత అభిమానిస్తున్నారు అంటే సినిమా పరంగా కాదు, ఒక వ్యక్తి పరంగా చాలా మంది ఏమనుకుంటారంటే సినిమా హీరో కదా, సినిమా హీరో అని చెప్పేసి అభిమానిస్తున్నాం, అది తప్పు. బిహేవియరు, అతని యొక్క నైపుణ్యము, అతని యొక్క ఆలోచన విధానము, తెలివితేటలు, ఇవన్నిటిని అభిమానిస్తున్నారు. కాబట్టే నేను ఆ దృక్పథంతో ఆ కోణంలో వెళ్ళి చెప్పాను తప్ప ఇక్కడ సినిమా స్టార్ అనో రాజకీయంలో ఏదో ఉద్భవిస్తారు అలా కాదు. రాజకీయంలోకి ఇతను వస్తే తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఇంకా ఎన్నో విషయం ఇప్పుడు ఈయన గురించి చెప్పుకుంటూ పోతే, అంటే నేను చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వీడియోలు చూశాను, కొన్ని నేను అతని మాటలు విన్న తర్వాతనే నేను కొన్ని ఆలోచించాను. అదే నిజమే కదా, కొన్ని చెప్తున్నారు కదా, అది వాస్తవిక నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి అనేటటువంటిది ఒక రకంగా ఉంటుంది, 100% అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తేనే మనకి ఎన్నో కోట్ల డబ్బులు వస్తాయి, అవును. అవన్నీ కాదు, నేను ప్రజలకు ఏదో ఉద్ధరిద్దాము, ప్రజల నుంచి ఉద్భవించినటువంటి వాడే పవన్ కళ్యాణ్. అది ఎప్పుడైతే ప్రజలు తెలుసుకుంటారో ఆటోమేటిక్గా అతను గెలుస్తాడు. ఇది 100% తప్పకుండా జరుగుతుంది. నేనైతే గెలవాలని కోరుకుంటున్నాను. ఇక భగవంతుడు, యూనివర్సల్ గాడ్ భగవంతుడు కాబట్టి ఆ భగవంతుని చేతిలోనే ఉంటుంది. చేసే అంతిమ నిర్ణయం ఆయనదే కదండి. అంతిమ 100% ఇలాగే మంచి పనులు చేసుకుంటూ పోతే గనక విజయాన్ని ప్రసాదించేటటువంటి భగవంతుడే, ఆ తల్లి, ఆ జగన్మాత ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వెంట ఉంటుంది. నేను కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిని తొందరలోనే కలిసే ప్రయత్నం చేస్తాను. నా వంతు నేను ఏం చేయాలో కూడా తప్పకుండా గైడెన్స్ ఇస్తాను పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.